కోడిగుడ్డంతా గోధుమ గింజ అనే లెసన్ గుర్తొచ్చింది నాకైతే. చూడండి ఎంత ఉందో కాయ. ఇక్కడ పండిన కాయ చెన్నైలో బయో ఫెర్టిలైజర్స్ న్యాచురల్ మాన్యూర్తో పండింది. విత్తనాలు చూడండి ఎంత ఉన్నాయో. ఒకటి ఒక వేలు గీత సైజు, అంటే ఇంత 1 ఇంచు వరకు అనమాట. నాకైతే భలేగా అనిపించింది. ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. నాకైతే ఆ బావి, తులసి కోట అంతా బాగా నచ్చింది. ఒక రెంట్ హౌస్లో, అందులోనూ ఈ చెన్నైలో దొరికిందంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. ఇదేనండి నేను చెప్పిన ప్లాంట్. ఆ బత్తాకాయ ఈ చెట్టు నుంచి తీసుకొని మీకు చూపించాను. హార్వెస్టింగ్ అనేది చూడండి ఎలా చేస్తున్నారో. పైనుంచి ఒకళ్ళని ఎక్కించి కోయమన్నారు, కోస్తున్నారు. అంకుల్ వచ్చేసి క్యాచ్ చేస్తున్నారు. అంకుల్ వచ్చేసి 1970, 60 to 70 ఆ ప్రాంతం మధ్యలో బ్యాంక్ ఎంప్లాయర్గా జాయిన్ అయ్యి మేనేజర్ పోస్ట్ వరకు పనిచేశారంట. అప్పటి నుంచి రీసెంట్గా రిటైర్ అయ్యారంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ గార్డెన్ అంతా చూసినప్పుడు. చూడండి పక్కన బావి కూడా ఉంది. ఆ బావి వచ్చేసి 1985లో తవ్వించారంట. బావి కూడా నీట్గా అంతా మళ్ళీ ఐరన్ రాడ్స్తో ఒక గేట్లా ఉంటుంది. పైన ఏమో ఒక నెట్ లాగా వలలాగా వేశారు. ఇన్సెక్ట్స్ అట్లాంటివి ఏమి వెళ్ళకుండా చాలా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. గార్డెన్ కానీ ఆ బావి చుట్టూ కానీ అంతా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. నాకైతే ఈ చెన్నై మహానగరంలో ఇట్లాంటి హౌస్ దొరికిద్దని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హౌస్ ఓనర్స్ అయితే జస్ట్ లైక్ పేరెంట్స్ లాగా ఫ్రెండ్లీగా చాలా చక్కగా ఉంటారు. చాలా ఈ జీవితానికి అనిపించింది. నాకైతే బాగా నచ్చింది ఈ గార్డెన్ అంతా. చాలా బాగుందండి. వృక్షరక్షిత రక్షిత అంటే ఏంటో అనుకున్నాను. ఇదని నాకు కంప్లీట్గా అర్థమైంది. వృక్షాన్ని రక్షించడం అంటే అప్పుడు ఎప్పుడో వేశారు కాబట్టి ఇప్పుడు చక్కగా కూల్ ఎన్విరాన్మెంట్ ఉంది. సమ్మర్లో కూడా పెద్దగా మాకేం తెలియలేదు. అట్ ద సేమ్ టైం వెజిటబుల్స్, వాటర్, ఫ్రూట్స్కి మనం బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమైతే ఇక్కడవే యూస్ చేసుకుంటాము. నాకైతే భలే అనిపించింది. ఈ చెన్నై మహానగరంలో ప్రకృతి ఒడిలో పరవశించడం అంటే ఏంటి అనేది పట్టణంలో సిటీ లైఫ్లో నాకైతే ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. త్వరలోనే గార్డెన్ బ్లాగ్ కూడా చేస్తున్నాను. ఆంటీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.